హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి ఈ బెల్లం గవ్వలను క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బెల్లం గవ్వలను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మైదా పిండి, అరకప్పు బెల్లం. ఇక్కడ మనం 1 కప్పు మైదా పిండికి అరకప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల గోధుమ నూక. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గోధుమ నూక, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం గోధుమ నూకని యాడ్ చేయడం వల్ల గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా నెయ్యిని వేసి హీట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆయిల్కి బదులు నెయ్యినైనా యూస్ చేయొచ్చు. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలోకి వేసుకోండి. ఇక్కడ ఆయిల్ వేడిగా ఉండడం వల్ల మనం చేత్తో కలిపితే మన చేయి అనేది కాలుతుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ మీదకి పిండిని వేసి ఆ తర్వాత కలుపుకోండి. లేదంటే ముందుగా స్పూన్తో మిక్స్ చేసి ఆ తర్వాత చేత్తో కలుపుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఈ విధంగా ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ని వేయడం వల్ల పిండి అనేది పలుచుగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి పలుచుగా అయిపోతే కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. గవ్వలు తయారు చేసుకోవడం కోసం పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలాగానే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసుకుని పిండిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా 2 చేతుల మధ్య పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ మీరు చేసుకునే గవ్వల సైజుని బట్టి ఈ రౌండ్ బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పెద్దగా గవ్వలను చేసుకోవాలనుకుంటే ఈ రౌండ్ బాల్ని కొద్దిగా పెద్దగా తీసుకోండి. లేకపోతే ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. గవ్వలను తయారు చేసుకోవడం కోసం గవ్వల బల్లను తీసుకోండి. మీ దగ్గర గవ్వల బల్ల లేకపోతే కొత్త దువ్వెనను కానీ ఫోర్క్ను కానీ తీసుకోండి. ముందుగా ఈ గవ్వల పీటకి నూనెను అప్లై చేయండి. ఇప్పుడు మనం ఈ గవ్వల బల్ల మీద ముందుగా తయారు చేసి పెట్టుకున్న చిన్న ఉండని తీసుకుని ఈ విధంగా బొటన వేలుతో ప్రెస్ చేస్తూ కిందకి రోల్ చేయండి. చూసారు కదా, ఇక్కడ గవ్వ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు మిగిలిన పిండితో కూడా గవ్వలను ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ గవ్వల సైజు అనేది మనం తీసుకునే పిండిని బట్టి ఉంటుందండి. మనం కొద్దిగా పిండిని తీసుకుంటే మనకి గవ్వ సైజు అనేది చిన్నగా ఉంటుంది. మీరు పిండిని కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మనకి గవ్వ సైజు అనేది పెద్దగా ఉంటుంది. మీరు గవ్వల్ని రోల్ చేసేటప్పుడు చాలా పలుచగా రోల్ చేయండి. అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు గవ్వలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. లేదా మీరు మందంగా రోల్ చేయడం వల్ల గవ్వలు అనేవి సరిగా వేగవు, అలాగే త్వరగా మెత్తబడిపోతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నిండుగా ఎన్ని గవ్వలు పడితే అన్ని గవ్వలను వేసుకోండి. మీరు గవ్వలను ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి గవ్వలు అనేవి పైకి రంగు వచ్చేస్తాయి కానీ లోపల సరిగా ఉడకవు. సో మీరు గవ్వల్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గవ్వలు అనేవి లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో మీరు గవ్వలను తీసేటప్పుడు ఈ విధంగా కదిపి తీసుకోవడం వల్ల మనకి గవ్వల్లో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది ఆయిల్లోకి పడిపోతుంది. ఇదే విధంగా మీరు మిగిలిన గవ్వలను కూడా తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మీరు మిగిలిన గవ్వలను కూడా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ ఒక పక్క గవ్వలు ఫ్రై అవుతూ ఉన్నాయండి. వేరొక పక్క మనం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఇక్కడ మనం 1 కప్పు మైదా పిండికి అరకప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాం. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లను యాడ్ చేయండి. నీళ్లను యాడ్ చేసిన తర్వాత గరిటెతో మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి. ఈ విధంగా బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత టీ స్ట్రైనర్తో ఈ బెల్లం వాటర్ని ఒకసారి వడపోయండి. ఇలా వడపోయడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా నరకలు ఉంటే అవన్నీ పోతాయి. ఈ విధంగా వడపోసిన ఈ బెల్లం వాటర్ని కడాయిలోకి యాడ్ చేసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు పాకాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇష్టమైతే ఇక్కడ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. మీరు పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి పాకం అనేది సరిగా రాదు. ఇప్పుడు మీరు 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేయండి. ఇక్కడ మనం వంట సోడాని యాడ్ చేయడం వల్ల గవ్వలు అనేవి షైనీగా వస్తాయి. ఇక్కడ నేను వంట సోడాని యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. సో మీరు ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి బెల్లం పాకాన్ని చెక్ చేసుకుందాం. ఈ విధంగా గరిటెతో కొద్దిగా బెల్లం పాకాన్ని తీసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని దానిలోకి వేసి ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మనకి లేత తీగ పాకం రావాలి. అంటే మనం ఉండ చేసినప్పుడు మనకి ఉండ అనేది సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. అంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసిన గవ్వలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పాకం అంతా గవ్వలకి పట్టేలాగా మిక్స్ చేయాలి. ఈ గవ్వలు అనేవి చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక 10 డేస్ పాటు క్రిస్పీగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం గవ్వలు అనేవి రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. Thank you for watching.